శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తులారా వ్యాసపూర్వక భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందంలో 10 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు మనం వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మాం తరుణాకర ప్రభంశాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయిరాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి. వసుదేవ భువాచ నహ్యస్యాస్తే భయం సౌమ్య యద్భాగాః శరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్య యతస్తే భయముదితం. చెప్తున్నాడు కంసుడికి. సౌమ్య అని ప్రబోధిస్తున్నాడు. సౌమ్యుడా అంటే ముందే మస్కా కొడుతున్నాడు అన్నమాట బామర్ది కదా. ఓ బావా అని ఆకాశవాణి పలుకులను బట్టి చూస్తే నీకు ఈ అమ్మాయి వల్ల దేవకి వల్ల మృత్యువు రాదు నీకు కదా. ఈమెకు పుట్టబోయే పిల్లల వల్ల కదా వస్తుంది. కాబట్టి నేను వాళ్ళందరినీ పుట్టగానే నీకు అప్పగించేస్తూ ఉంటాను. శ్రీ సుఖ ఉవాచ స్వసుర్వధాన్నింబృతే కంసతత్వాఖ్యసారవిత్ వసుదేవోపి తం ప్రీత ప్రశస్త ప్రావిశద్గృహం. పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు సుఖయోగి. వసుదేవుడు సత్యసంధుడు అన్న సంగతి కంసుడికి బాగా తెలుసు కాబట్టి చెల్లెల్ని వధించడం విరమించుకున్నాడు. భార్య సవితుడై ఆ తర్వాత వసుదేవుడు గృహప్రవేశం చేశాడు. పెళ్ళి చేసుకొని వెళ్ళేటప్పుడు కథ కదా ఇదంతా కదా. ఆ తర్వాత అథ కాల ఉపావృత్తే దేవకి సర్వదేవత పుత్రాన్ ప్రసుషువే చాష్టౌ కన్యాం చైవానువత్సరం. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా ఉన్నారుగా, సంవత్సరం తేడాతో పుడుతుంటారు పిల్లలు. కొంతమంది 3 ఏళ్ళు, కొంతమంది సంవత్సరం, కొంతమంది ఎక్కువగా సంవత్సరంలోనే మళ్ళీ కంటూ ఉంటారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పుత్రుడు చొప్పున వరుసగా 8 మంది పుత్రులను కరింది. ఆ తర్వాత ఒక కుమార్తెను కూడా కన్నది ఆమె. కీర్తిమంతం ప్రథమజం కంసాయానక దుందుభి అర్పయామాస పృచ్ఛ్రేణ సోనృతాదతి విఫలక. మరి తాను చేసిన వాగ్దానం ప్రకారం కంసునికి అప్పగించి వస్తాడు ఆ బిడ్డల్ని. దుర్భరమైన మనోవేదన పొందుతూనే ఉన్నాడు అప్పగించేటప్పుడు. అయినా కూడా వాగ్దాన భంగానికి భయపడి అతడు అలా చేస్తూ వచ్చాడు. కిం దుస్సహం సాధూనాం విదుషాం కిమపేక్షతం కిమకార్యం కదర్యాణాం దుస్త్వజం కిం ధృతాత్మనా. పరీక్షణ్ మహారాజా, నీచులు అయితే ఎంత అకృత్యాలకైనా పాల్పడతారు. కానీ సుహృదయులు ఉన్నారే, మంచి హృదయం కలవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా జితేంద్రులై ఈ దేహ సంబంధమైన వాటిని తృణప్రాయంగా త్యజిస్తారు. దేహ సంబంధమేగా పిల్లలంటే కదా. ఈ దేహం ఇంకో దేహంతో కలిసి పుట్టినవాడు. దేహ సంబంధమైన వాటిని తృణప్రాయంగా ఒక గడ్డిపోచలాగా వదిలేస్తారు అని చెప్తున్నాడు. రేపు మనం 12వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిది ఓ సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయుడు జనించే బాబా మాయుడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే.
సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా